చూస్తున్నది చిత్తూరు జిల్లాలోని బాకారపేటకు 5 కిలోమీటర్ల దూరంలో దేవరకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. తిరుమల సప్తగిరిలో గిరి ప్రదక్షిణ చేసే క్రమంలో 5వది అయిన ఈ పవిత్ర ప్రదేశం ప్రకృతి రమణీయంగా చుట్టూ కొండలతో, మరోవైపు శేషాచల కొండల మధ్యన ఉన్న ఈ అందమైన కొండపై బీబీ నాంచారితో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నివసించడం వలన స్వామివారిని దేవురు అని భక్తులు పిలిచేవారు కనుక దేవరకొండ అని పేరు వచ్చింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో బీబీ నాంచారి కలిసి దేవరకొండపై ఉండగా, బీబీ నాంచారిని పెంచి పోషించిన తల్లిదండ్రులు ముస్లింలు కావడం వలన శ్రీ వెంకటేశ్వర స్వామితో బీబీ నాంచారి కలిసి తిరగడం ఇష్టం లేక ఆమె నుండి స్వామివారిని పంపించేయాలని దేవరకొండ మీదకు ముస్లిం కుటుంబకులు స్వామివారిని బీబీ నాంచారిని వెంబడించారు. ఇది గమనించి ఇద్దరు ఆ బండ మీద నుంచి కిందకు జారారు. ఇక్కడ పెద్ద గుంత ఏర్పడింది. స్థానికుల కథనం ప్రకారం ఈ గుంత తిరుమల శ్రీ స్వామివారి గర్భాలయం వరకు స్వరంగ మార్గం ఉన్నదని చెబుతారు. ఇక్కడ ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని బీబీ నాంచారి ప్రతిష్ఠించినట్టుగా స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ కొండపై నిరంతర జలంతో కూడి ఉన్న నాగతీర్థం కూడా ఈ వీడియోలో మీరు చూడవచ్చును. ఇట్టి నాగతీర్థం జలముతో ఎవరైతే చల్లుకున్నారో వారికి నాగదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కొండ కింద ఆత్మరాముని హృదయంలో ఉంచుకున్న శ్రీ హనుమంతుని విగ్రహం కూడా చూడవచ్చును. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.